అందరికీ మరణాత మోషేసు ఉపవాస ధ్యాన కార్యక్రమాలు 21వ రోజు నిర్గమాకాండము 21వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ అధ్యాయంలో దేవుని న్యాయ విధులు కనబడుతున్నాయి. మొదటి వచనము నుండి 11 వచనము వరకు దాసుడు దాసి నిమిత్తమై న్యాయ విధి దేవుడు తెలియజేశారు. 12వ వచనము నుండి 27 వరకు నరుల హత్య నిమిత్తమై న్యాయ విధి మనకు తెలియచేయబడింది. ఇక 28 నుండి 36వ వచనము వరకు అక్కడ మనం చూస్తే పశువు ఎద్దు యొక్క న్యాయ విధి మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు న్యాయమునకు కర్త అయి ఉన్నారు. దేవుని ఆత్మతో దైవజనుడు దైవ లక్షణాల స్థుతులు వ్రాసి ఉన్నారు. 5వ పాయింట్లో దేవా నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడు, అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు గనుక నీకు దేవుడు ప్రేమమయుడు, అట్ ద సేమ్ టైం న్యాయవంతుడు. ప్రతి చిన్న సమస్యను దేవుడు పరిష్కరించే మార్గాన్ని ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. హెబ్రీ దాసుని కొనుక్కుంటే అతడు 6 సంవత్సరాలు పనిచేస్తాడు. 7వ సంవత్సరం అతనికి స్వతంత్రత ఇవ్వాలి, లేకపోతే తన ఇష్ట ప్రకారం కుటుంబముతో జీవించాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అని 21 వచనములో వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండే. అలాగే మనము పాపానికి దాసులమై ఉన్నాము, పాపానికి బానిసలమై ఉన్నాము. సాతాను మనలను అమ్మివేశాడు పాపానికి. అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా మనలను సంపాదించుకున్నారు. విలువ పెట్టి మీరు కొనబడిన వారు అని కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయించిన దేవుని ఆత్మను బట్టి దేవుడు మనలను తన రక్తముతో కొనుక్కున్నారు. కాబట్టి తన రక్తము ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డాము. ఎంత గొప్ప భాగ్యమో కదా. దేవుడు న్యాయానికి కర్త అయి ఉన్నారు. మన విషయంలో కూడా దేవుడు న్యాయాన్ని జరిగిస్తారు. ఇంకా మనము చూస్తే తల్లిదండ్రిని దూషించిన వాడు మరణ శిక్ష నొందుతాడు అని ఈ వాక్యంలో చెప్పబడింది. తల్లిదండ్రులను గౌరవించాలి అని 10 ఆజ్ఞల్లో దేవుడు తెలియజేసిన గొప్ప ఆజ్ఞ తల్లిదండ్రుల విషయంలో. అలాగే ఎవరినీ హత్య చేయకూడదు. హత్య చేసిన వానికి భయంకరమైన శిక్ష అనేది రాళ్లతో కొట్టబడడం అనేది, పంటికి పన్ను కంటికి కన్ను అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ప్రతి అవయవము కూడా న్యాయముగా యథార్థంగా జీవించాలి. దేవుడు మనకిచ్చిన అవయవాలు దుర్నీతికి సాధనములుగా కాదు, నీతికి సాధనములుగా ఉండాలి అని దేవుడు కోరుతూ 21వ అధ్యాయములో న్యాయ విధులను దేవుడు తెలియజేసిన వారు ఉన్నారు. అట్టి భాగ్యము దేవాతి దేవుడు ఈ 21వ అధ్యాయము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక.